Divine morning, dear students, youth of India and the world. Welcome all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో అద్భుతమైన టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే హ్యూమన్ స్వాట్ అనాలిసిస్. ఏమిటి హ్యూమన్ స్వాట్ అనాలిసిస్ ఏంటి? అసలు స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. స్వాట్ అనాలిసిస్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలో, అది అప్లై చేయడం వల్ల ఏమి అడ్వాంటేజెస్ వస్తాయో మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ట్రైనర్, సీనియర్ కౌన్సిలర్. ఎంతోమందికి సైకాలజీ ద్వారా, వారి యొక్క సబ్జెక్టు ద్వారా అద్భుతంగా కౌన్సిలింగు, గైడెన్సు, ట్రైనింగు అందిస్తున్నటువంటి లైఫ్ కోచ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాకేష్ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ధ్యాన యువ ప్రేక్షకులందరికీ అండ్ మీకు రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్, ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సో మన ప్రోగ్రామ్ లాస్ట్ టైం కూడా చాలా రీచ్ అయిందని మీరు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ చాలా సంతోషం. మళ్ళీ కొత్త సంవత్సరంలో మీరు అందరూ ఇన్వైట్ చేసినందుకు. మొన్న జరిగిన January 12th మన నేషనల్ యూత్ డే, అందరికీ శుభాకాంక్షలు అండి మళ్ళొకసారి. థ్యాంక్ యూ సార్. రైట్, భారతదేశంలో పుట్టిన అందరం యువకులమే కాబట్టి ఈ మంత్ మొత్తం నేషనల్ యూత్ డేనే. ఓకే రాకేష్ గారు, మనం స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటో విన్నాం. యాజ్ ఏ ట్రైనర్గా అందరికి ఐడియా ఉంటుంది. MBA చేసే వాళ్ళకి అదొక టాపిక్ ఉంది. కానీ మీరు హ్యూమన్ స్వాట్ అనాలిసిస్ అన్నారు. ఏంటి అది? దాని గురించి చెప్పండి. సో జనరల్గా స్వాట్ అనాలిసిస్ అనేది మనం ఒక కంపెనీకి కానీ, ఒక వస్తువుకి కానీ, అండ్ జనరల్గా ఈ ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు కూడా ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలని MBA స్టూడెంట్స్కి ఒక టాపిక్ ఉంటుంది. అండ్ ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ, ఏ ఉద్యోగం చేసే వ్యక్తికైనా స్వాట్ అనేది పరిచయం ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఇండివిజువల్గా బయటికి తెలిసే స్వాట్ అనాలిసిస్ కాదు, ప్రతి వ్యక్తికి బై బర్త్ వచ్చే స్వాట్ అనాలిసిస్ అన్నమాట. ఇన్బర్న్ స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ ఇది తెలియకుండా మనం చాలా వరకు పిల్లలు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటిది, వీక్నెస్ ఏంటి అన్నది ఉండదు. 2-3 డైలాగ్స్ ఉంటాయి, దాన్ని బట్టి వేసుకొని పోయి ఇంటర్వ్యూలో అవే చెప్తుంటారు. నా స్ట్రెంగ్త్ ఇది, నా వీక్నెస్ ఇది అని. కానీ అక్కడే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్స్పర్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు దొరకబట్టేస్తారు ఎవరు రియల్, ఎవరు ఫేక్ అనేది. సో కాబట్టి దానికంటే ముందుగానే ఎవరికి వాళ్ళు ఈ స్వాట్ గురించి అర్థం చేసుకోగలిగితే ఆ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఈ స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేవి ఇంటర్నల్ సార్, ప్రతి ఒక్కరికి ఉండేవే. స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. అండ్ ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి ఎక్స్టర్నల్, అంటే అవి బయట పరిస్థితులు. అవి దానికి నీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది రెస్పాన్సెస్గా చూపిస్తుంటాం మనం. ఓకే, సో ఈ స్ట్రెంగ్త్ అనేది నాకు బై బర్త్ ఏమొచ్చింది, నేను ఇప్పటిదాకా ఏం డెవలప్ చేసుకున్నాను నా ఎడ్యుకేషన్ ద్వారా, నా పరిస్థితుల ద్వారా, నేను ఎటువంటి ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాను, నా నిర్ణయ శక్తి ఎలా బెటర్గా ఉంది అని చెప్పేదే నా స్ట్రెంగ్త్. మరి వీక్నెస్ తీసుకుంటే అన్నిట్లో నేను స్ట్రాంగ్ కాదు, కొన్నిట్లో నేను అంత పర్ఫార్మెన్స్ సరిగా చేయలేను, అవి నా వీక్నెసెస్గా చూసుకుంటున్నాను. సో ఆ వీక్నెసెస్ ఏంటివి, ఎప్పుడెప్పుడు వస్తుంటాయి, దానివల్ల నా నిర్ణయాత్మక శక్తిలో ఎలాంటి మార్పులు వస్తుంటాయి అనేది తెలియజేసేదే ఈ స్వాట్. సో దీంట్లో మరి అవకాశాలు వస్తాయి. అవకాశాలకి నా స్ట్రెంగ్త్ యాడ్ అయింది అనుకోండి, అది లిటిల్ ఎఫర్ట్ మోర్ రిజల్ట్స్ లాగా చూపిస్తుంది. అంటే తక్కువ పెట్టుబడి పెట్టినా లాభాలు బాగా వస్తాయి అన్నమాట అక్కడ. సో రెండవది థ్రెట్స్. మరి అంటే పరిస్థితులు బయట నుంచి ఎలా ఉంటాయి, దాని వీక్నెసెస్ యాడ్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, అదే నా థ్రెట్. సో ఈ స్వాట్లో ఈ రెండింటి గురించి అర్థం చేసుకోవడానికే డాక్టర్ విలియం మాడ్సన్ అనే ఒక సైకాలజిస్టు, ఆంథ్రోపాలజిస్టు, ఇది 1990s 20sలోనే, అంటే 100 సంవత్సరాల టాపిక్ ఇది మనం మాట్లాడుకునేది. స్వాట్ అనాలిసిస్ అనేది 100 years బ్యాక్. ఇతను కొన్ని వేల మంది పైన బిహేవియరల్ థెరపీస్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అని దానిపైన ఈయన ఒక చాలా పెద్ద థియరీ రాశారు. సో దాన్ని డిస్క్ ప్రొఫైలింగ్ అంటారు. సో డిస్క్ ప్రొఫైలింగ్ ప్రొఫైలింగ్ వీటిని అనలైజ్ చేసేది.
సో ఈ డిస్క్ ప్రొఫైలింగ్ అంటే DISC, వీటిని 4 పర్సనాలిటీస్గా చెప్తారు. డామినెంట్ పర్సనాలిటీ, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, స్టడీ పర్సనాలిటీ అండ్ కాంప్లియన్స్ పర్సనాలిటీ. ఈ 4 పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఎవరెవరికి ఉంటాయి, వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి అని తెలుసుకోవడమే ఈరోజు టాపిక్ మనది. అల్టిమేట్ ఉంది. అంటే న్యూ ఇయర్లో ఒక యాప్ట్ టాపిక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అందరం గోల్స్ రాసుకుంటాం అవును కదా, లాస్ట్ ఇయర్ ఇది అనుకున్నాం, Yes, జరగలేదు, yes. అది ఈ ఇయర్ పెడతాం. Correct. సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ అది పేపర్ల మీదనే ఉన్నాయి. అవును కానీ ఆ గోల్స్ని అచీవ్ చేయకుండా అడ్డుపడే వాటికి రీజన్స్ తెలుసుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇవాళ. ఎగ్జాక్ట్లీ. అంతే కదా, హౌ టు అచీవ్ అంటే హర్డిల్స్ టు ఓవర్కమ్ అవర్ ఏంటది థ్రెట్స్. బయట నుంచి వచ్చేటి అయినా లోపల నుంచి వచ్చేటి అయినా ఎందుకు వస్తాయి, రూట్ కాజ్ తెలుసుకుంటుంది. ఎస్ ఎస్, వాట్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఐఎమ్ లర్నింగ్ ఎ లాట్. గ్రేట్ సార్. సూపర్. సో ఎలా దీన్ని డిస్కస్ చేయాలి ముందు? సో ఈ పర్సనాలిటీస్లో 4 రకాల వ్యక్తుల్లాగా మనం ఊహించుకుంటే వీటిని అర్థం చేసుకోవడానికి ఇతను విలియం వాట్సన్ అతని పర్సన్ ఒక 4 పక్షుల ద్వారా మనకి ఈ డిస్క్ ప్రొఫైలింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దానికి ఎగ్జాంపుల్ కింద డిస్క్ ప్రొఫైల్లో ఫస్ట్ డామినెంట్ పర్సనాలిటీ. దీన్ని ఈగిల్తోని కంపేర్ చేస్తాడు. ఈగల్ పక్షులలో మనకి గ్రద్ద ఉంటుంది కదా, ఈగిల్ పర్సనాలిటీ. ఈగిల్ పర్సనాలిటీ అంటారు, దీన్ని డామినెంట్ పర్సనాలిటీ అంటారు. సో మనకి ఈగిల్ని కనుక మనం గమనించినట్లయితే అది కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది మిగతా బర్డ్స్తో కంపేర్ చేసుకుంటే. డిటర్మైన్డ్గా ఉంటుంది, టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అది సమస్యలను పైనుంచి పోరాడుతున్న ఎగ్జాంపుల్ కిందగా ఎప్పుడన్నా వర్షాలు పడ్డప్పుడు అన్ని పక్షులు గూళ్ళకు పారిపోతే ఈ పక్షి ఏం చేస్తుందంటే మేఘాల పైకి, ఎక్కడి నుంచి అయితే వర్షం పడుతుందో ఆ మేఘాల పైకి వెళ్ళిపోతుంది. రైట్, సమస్యను అధిగమించే కెపాసిటీ దానికి ఉంది, తీసుకుంటుంది. అండ్ ఇది ఎప్పటికి కూడా చూస్తే మీకు ఒకటే కనిపిస్తుంటుంది. ఒక 4-5 గ్రహలు ఒక దగ్గర కనిపించవు మనకు. ఇండివిజువల్గా పోరాడుతూ ఉంటుంది. ఇండివిజువల్గా అది తన యొక్క పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ డిస్క్ ప్రొఫైల్లో డామినెంట్ పర్సనాలిటీ వాళ్ళు ఎక్కువగా సింగిల్గా ఉండడానికి, తమ నిర్ణయాలను సింగిల్గా తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు. సో డామినెంట్లో రైట్ పర్సనాలిటీనా? పర్సనాలిటీ రైట్, అదొక పర్సనాలిటీ. దీనిలో రైట్ రాంగ్ అనేది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి డామినేషన్ ఎక్కువ అయితే దానికి అది ఇంకొక సైడ్ బెండ్ అవుతుంది. అంటే పర్సనాలిటీ వైజ్ గా రైటే అది పరిస్థితులు అనేది మారుతాయి. ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దు. దాని గురించి డీటెయిల్ గా మీరు చెప్పాల్సి ఉంటుంది. రైట్, డామినెంట్ పర్సనాలిటీ, ఈగల్ పర్సనాలిటీ. వావ్, ఈగల్ మెంటాలిటీ అంటారు. రైట్. సో వీళ్ళు కొద్దిగా ముక్కుసూటి, మాట కటువుగా ఉంటుంది కానీ నిజంగా ఉంటుంది. వెనుకొక మాట ముందొక మాట ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంటారు. డిసిసివ్ అంటే వీళ్ళ నిర్ణయాలు అనేవి వీళ్ళే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పక్క వాళ్ళ మీద డిపెండ్ కాదు. వాళ్ళు తీసుకునే కూడా కొన్నిటిని యాక్సెప్ట్ కూడా చెయ్యరు. అది నాది కాదు కదా. కొన్ని సందర్భాల్లో ఇది వీక్నెస్ కింద చూసుకున్నాం అనుకోండి, అది ఈగో కిందకి కన్వర్ట్ అయింది అనుకోండి, ఇది నేను తీసుకోలేదు కాబట్టి తప్పు, నేను తీసుకునేది రైటు అన్నట్టు కూడా ఉండే అవకాశాలు. దీన్ని వీక్నెస్ అంటాం. ఇప్పుడు నేను డామినెంట్ పర్సనాలిటీ అనుకుంటే నేను ఇటువంటిది తీసుకోవాలి, ఎక్కడ నేను పాజిటివ్గా తీసుకోవాలి, ఎక్కడ నెగిటివ్ తీసుకోవాలి నాకు అర్థమైంది అనుకోండి, యాజ్ ఎ డామినెంట్ పర్సనాలిటీగా నాకు థ్రెట్స్ తగ్గిపోతాయి, స్ట్రెంగ్స్ పెరిగిపోతాయి. సో నేను ఏదో బుక్లో చదివిందో లేదా జనాలతో కాపీ చేస్తే నాకు సెట్ కాదు. నాకు ఇండివిజువాలిటీకే ఉండాలి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం నన్ను డామినేట్ చేయవు, నేనే మిగతా వాళ్ళని డామినేట్ చేసేటట్టుగా ఉంటాను. సో ఇది ఈగిల్ పర్సనాలిటీ వాళ్ళు. దీంట్లో స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీలో అయినా కూడా ఈ డామినెంట్ పర్సనాలిటీ వాళ్ళని ఎక్కువగా నిర్ణయాలు తీసుకునే ప్లేస్లలో ఉంటారు వీళ్ళు. రైట్, లీడర్షిప్ క్వాలిటీస్ L1 ప్లేస్ లో పెట్టాలి. ఎస్ లీడర్షిప్ ప్లేస్లలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళకు ఫస్ట్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితేనే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఎమోషన్స్ వారి మీద డిపెండ్ కావు. వీళ్ళ అగ్రెసివ్నెస్ని ఎక్కువ ప్రదర్శించినా లేదా వేరే వాళ్ళని డామినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా వీళ్ళు, ఎందుకంటే వేరే వాళ్ళని కేర్ చేయరు కాబట్టి మోస్ట్లీ లీడర్షిప్లో వీళ్ళకి నెగిటివ్ మార్క్స్ పడతాయి.
అదే వాళ్ళని గౌరవిస్తూ పోయినాం అనుకోండి పాజిటివ్ మార్క్స్ పడతాయి, అందరినీ ముందు తీసుకెళ్తారు, వీళ్ళు కూడా ముందుకెళ్తారు. సార్ డామినెంట్ పర్సనాలిటీ ఈగల్ మెంటాలిటీ లింక్ చేసి చెప్పడం జరిగింది. దానిలో స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఎస్, స్ట్రెంగ్స్ సైడ్ ఉన్నప్పుడేమో ఆపర్చునిటీస్ బిల్డ్ చేసుకొని ముందుకెళ్తాయి, వాళ్ళకు ఎదుటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. దాని కనుక వీక్నెస్ సైడ్ ఉండి ఎదుటి వాళ్ళ వీక్నెస్ని దెబ్బతీసేటట్టు అయితే అది బయట అడ్డంకులను వాళ్ళ లోపల బయట అడ్డంకులను క్రియేట్ చేస్తుందని మీరు చెప్తుంటే అర్థమైంది. సో నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ గురించి చెప్పండి సార్. సో సెకండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ మనం కంపేర్ చేయడానికి ఒక బర్డ్, దీన్నే మనం పికాక్ తో కంపేర్ చేస్తాం. పికాక్. సో మనము ఏదైనా జూ పార్క్ కానీ వెళ్ళినప్పుడు అన్ని పక్షులు ఒక దిక్కు, నెమలి అనేది ఒక దిక్కు ఉంటుంది. ఎప్పుడైనా నెమలి ఎప్పుడు ఇండివిజువల్గా ఉంటుంది. సో ఒక్కసారి అది కనబడిందంటే అందరు పబ్లిక్ అక్కడికి లాగబడతారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సనాలిటీ అనమాట. సో వీళ్ళలో ఒక స్పెషల్ టాలెంట్ అంటే వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళ హావభావాలు కానీ వీళ్ళ యొక్క పర్సనాలిటీ ఏం చేస్తుందంటే అందరినీ ఒక అయస్కందం లాగా లాకేసే పర్సనాలిటీ అంటారు దీన్ని ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ. చాలా మాటకారితనము, ఒక చమత్కరించడము, పబ్లిక్లో ఒక అట్రాక్టివ్నెస్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో అందుకే వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఓకే, సో వీళ్ళ యొక్క ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించే విధంగా ఉంటాయి. సో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీలో వీళ్ళ యొక్క టైం అనేది వీళ్ళ మెయిన్ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ కింద కూడా చెప్పవచ్చు. దీన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉంటాయి వీళ్ళకి కూడా. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఆకర్షిస్తారు, అది మనకు స్ట్రెంగ్త్ అని చెప్పవచ్చు. దీంట్లో వీక్నెస్ ఏంటంటే వీళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది ఉండదు. సో వీళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆటోమేటిక్గా టైం మేనేజ్మెంట్ అనేది కనుక చేసుకోగలిగితే వీళ్ళ యొక్క థ్రెట్స్ అనేవి తగ్గిపోతాయి. రైట్, అంటే సబ్జెక్టు ప్రజెంటేషన్ కానీ మాట్లాడే వేస్ అండ్ వ్యూస్ కానీ ఎదుటి వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసే నేచర్ ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలో టైంని పాటించరు. ఒకసారి స్టార్ట్ చేశారనుకోండి సమయాన్ని మర్చిపోతారు, మైకాసురులు అంటావా అంతే. సో అట్లాంటి పర్ఫార్మెన్స్ వీళ్ళు ఎక్కడంటే వీళ్ళు మార్కెటింగ్ సైడ్ కానీ, ఎందుకంటే మార్కెటింగ్ సైడ్లో ఏం చేయాలి, అందరినీ అట్రాక్ట్ చేయాలి, మన వస్తువుకి లేదా మన కంపెనీకి మనం వాళ్ళని రెగ్యులర్గా అటాచ్డ్గా ఉంచాలి. సో ఇటువంటి సందర్భాల్లో వీళ్ళ స్ట్రెంగ్స్ ఇవి. సో కంపెనీస్ కనుక వీళ్ళని ఈ పొజిషన్లో ఉంచగలిగితే రిజల్ట్స్ అనేది మనకు వాళ్ళు బాగా తీసుకురాగలుగుతారు. ఓకే, పర్ఫార్మెన్స్ సైడు అంటే వీళ్ళు ఫస్ట్ ఫేస్ ఆఫ్ ది కంపెనీగా చూపించగలిగితే అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కమ్యూనికేషన్ బాగా చేయగలుగుతారు. ఇంటెలిజెన్సెస్లో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళ దగ్గరగా మేనేజింగ్గా ఉంటుంది కాబట్టి సో వీళ్ళని ఆ పొజిషన్లో పెట్టుకోవడమే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్గా అని చెప్పవచ్చు. రైట్, అంటే ఇప్పుడు అన్ని ప్లస్లే ఉన్నా ఒక మైనస్ ఉంటుంది. ఎప్పుడు ఆపాలో తెలియదు, మొదలెడితే కంటిన్యూ అవుతారు. సో దాని మీద వీళ్ళు ట్రైన్ చేసుకోగలిగితే వీళ్ళు అక్కడ వీళ్ళ థ్రెట్స్ అనేవి తగ్గిపోతాయి. వీక్నెసెస్ని కంట్రోల్ చేస్తే థ్రెట్స్ తగ్గిపోతాయి. సో వీళ్ళ వీక్నెసే టైం మేనేజ్మెంట్. సో డే స్కెడ్యూలింగ్ చేసుకోవడము, వీళ్ళకి ఇచ్చే సలహా మేము ఏంటంటే డే స్కెడ్యూలింగ్ చేసుకోవడము, ఆ స్కెడ్యూల్లో ఎంతవరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, ఇంకెన్ని మిగిలిపోతున్నాయి, ఓవర్ ఏ పీరియడ్ వీళ్ళు దానికి కనుక అనాలిసిస్ చేసుకోగలిగితే సో ఈరోజు నేను ఏం చేయాలనుకున్నాను, ఎన్ని చేశాను, ఎన్ని చేయడం ఆగిపోయినాయి, అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 10లో నేను అట్లీస్ట్ ఒక 8 to 9 పర్ఫామ్ చేశానా, 2-3 అయితే నో ప్రాబ్లం, నెగ్లిజిబుల్. బట్ నేను 1-2 చేయగలిగాను, మిగతా ఏవి కూడా నా టైంలో అన్నీ కొట్టుకోపోయినాయి అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు దానిపైన ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రైట్, అంటే వీళ్ళని ఏమంటారంటే మ్యాన్ ఆఫ్ వర్డ్స్ నాట్ ఆఫ్ డీడ్స్ ఈస్ గార్డెన్ ఫుల్ ఆఫ్ వీడ్స్. ఒక కొటేషన్ గుర్తొచ్చింది. మాటలు చెప్తారు, నేను ఇది చేయగలను, అది చేయగలను, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని మాటలు చెప్తారు, కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి వెనుకబడిపోతారు. యువతలో ఇది ఉంటే కనుక డ్రాస్టికల్గా అదే పెద్ద హడ్డిల్. అవును, వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. ఫస్ట్ టైం అట్రాక్ట్ చేసేస్తారు అందరినీ, మాటలతో అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు, వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, తర్వాత నిలుపుకోలేరు. ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు చేసినప్పుడు అరే వీడు బాగా చేస్తాడు అని ఇంటర్వ్యూయర్ సెలెక్ట్ చేసుకుంటాడు, జాబ్లో పెట్టేస్తాడు. వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్ ఆ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి అవి రీచ్ కారు. సో వితిన్ 1-2 వీక్స్లోనే లేదా 1-2 మంత్స్లోనే వీళ్ళ పర్ఫార్మెన్స్ డ్రాస్టికల్గా పడిపోవడం వల్ల వీళ్ళని పక్కా పెట్టాల్సి వస్తుంది. సో అది కనుక వీళ్ళు 1-2 సార్లు ఇలా జరుగుతుంది వాళ్ళకు లైఫ్లో. అలాంటి సందర్భంలో ఏం చేస్తే బాగుంటుంది అంటే సో నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తున్నాను, బట్ సెకండ్ థర్డ్లో నాకు రిజల్ట్స్ రావట్లేదు, కాబట్టి నేను
నా యొక్క టైం మేనేజ్మెంట్ పైన వర్క్ చేసుకోవాలి, నా స్కెడ్యూలింగ్ పైన వర్క్ చేసుకోవాలి, నా టార్గెట్స్ ఏవైతే నేను కమిట్ అవుతున్నానో ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఎలా వర్క్ చేయాలి, దాని స్కెడ్యూలింగ్. ఈ రెండింటిని కనుక వీళ్ళ సీనియర్స్ కానీ లేదా వీళ్ళ కంపెనీ వాళ్ళతో కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో, ఎందుకంటే ఇవి ఫ్యామిలీ అండ్ ఇక్కడ కంపెనీ రెండింటిని బ్యాలెన్స్ చేసాం. ఇంటి దగ్గర కూడా మాటలు బాగానే ఉంటాయి, కానీ వాళ్ళ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకపోవడం అనేది వీళ్ళ పెద్ద సమస్య. యా, ఇప్పుడు ఎక్కువ మందిలో ఇది చూస్తున్నాం అనిపిస్తుంది కదా. పెద్ద పెద్దవి పెట్టుకొని పెద్దగా చెప్పడం, ఈ ఇయర్ ఇది చేయబో, ఒకేసారి టూ మెనీ థింగ్స్ చెప్తూ ఉంటారు. అవును, ఇది ప్లాన్ చేస్తున్నా, అది ప్లాన్ చేస్తున్నా, ఇది చేయాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా. చూస్తే మనం గమనించింది అది రాకేష్ జీ, అవును, ఒకేసారి 2, 3, 4, 5 విషయాలు చెప్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, అదే గైడ్ చేసేది. నేను వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటాను మనం కౌన్సిలింగ్, వాళ్ళే చెప్తుంటారు సార్ ఇది అనుకున్నా, అది అనుకున్నా, అది అనుకున్నా, ఇది అనుకున్నా అనే దగ్గర ఉంటారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే అక్కడ యాక్షన్ ప్లాన్ చాలా గ్యాప్స్ వచ్చేస్తాయి. వండర్ఫుల్. ఇది అని నిజంగా గ్యాప్స్ లేని వాళ్ళు నిజంగా చెప్పరు కదా, ఎక్కువగా చెప్పరు. అవును సార్, ప్రాసెస్ లో ఉంది చెప్తాను మీకు, అది ఇంకో పర్సనాలిటీ వాళ్ళు, అది మాట్లాడిన వాళ్ళు ఇంకో ఉన్నారు. రైట్, ఒకటేమో డామినెంట్ పర్సనాలిటీ, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ. ఇప్పుడు రెండిట్లో వీక్నెస్లు ఉన్నాయి, రెండిట్లో స్ట్రెంగ్స్ ఉన్నాయి, రెండిట్లో వీక్నెసెస్ ఉన్నాయి. ఆ వీక్నెస్లే అడ్డంకులు క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది అరే నేను డామినెంట్ అంటే మంచిదే కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది అనడానికి మీరు ఆన్సర్ ఇచ్చేసారు. వీక్నెస్ సైడ్ ఉన్నారు, వాటిని ఆ వీక్నెస్ ని కనుక మీరు స్ట్రెంగ్స్ గా మార్చుకుంటే థ్రెట్స్ నుంచి ఆపర్చునిటీస్కి వెళ్ళిపోతాం. సేమ్ ఇన్ఫ్లుయెన్షియల్ కూడా అంతే. ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తున్నాం. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అంత డ్రాస్టికల్ గా కింద పడిపోతున్నారు. రీసెంట్ గా ఒకటి పేపర్ మనం బాగా చూసినాం, అదే నాకు సక్సెస్ రేట్ చాలా హైగా వచ్చేస్తుంది. 2-3 సోషల్ మీడియాలో సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఒకరైతే, ఒకరు దాన ధర్మాలు చేసే వాళ్ళు ఒకరైతే, ఇట్లా వాళ్ళు చేశారు. కానీ చివరి చూసుకుంటే ఎక్కడ దగ్గర అది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. ఎందుకు అనడానికి ఇది రీజన్. సూపర్. సో కంట్రోలింగ్ అనేది కూడా ఉండాలి. బండికి ఎక్సలేటర్ ఎంత ఇంపార్టెంటో బ్రేక్ కూడా అంతకంటే డబుల్ ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, సో మనం ఇప్పుడు సెకండ్ అయిపోయింది, థర్డ్లోకి వెళ్దాం. ఎస్ ఫర్ స్టడీ పర్సనాలిటీ. స్టడీ పర్సనాలిటీ. సో పేరులోనే స్టడీ ఉంది కాబట్టి మనకి అర్థమైపోతుంది, అది చదవడం కాదు, స్టడీగా ఉండడం. ఓకే. సో మనం ధ్యానం చేసేటప్పుడు ఎలా అయితే స్టడీగా ఉంటామో అలా స్టడీగా ఉండడం. సో ఈ స్టడీని మరి కంపేర్ చేయడానికి ఒక పీజియన్ డోవ్ పర్సనాలిటీని మనం ఇక్కడ చూపిస్తాం. డోవ్ పర్సనాలిటీ అంటాం. సో పావురాలను కనుక మనం గమనిస్తే, ఎప్పుడైనా సింగిల్ పావురాలను చూసిన ఎప్పుడైనా మీరు గ్రూప్ గానే ఉంటాయి, ఎప్పుడు గ్రూప్ గానే ఉంటాయి, ఎగిరినా కూర్చున్నా ఎక్కడైనా. సో ఇది కూడా సేమ్ అన్నమాట. సో ఈ స్టడీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు కూడా గ్రూప్లో ఉండడానికే, ఫ్యామిలీలో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ లేదా బయటికి వెళ్ళినా కూడా గ్రూప్లలో ఉండే ప్రయత్నమే చేస్తారు. రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ ఒక్కరు ఉండాల్సి వచ్చినా ఫోన్లో బిజీగా ఉంటారు. కరెక్ట్. ఎవరితో కనెక్ట్ అయి ఉంటారు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, ఫిజికల్ గా కానీ లేదా వర్చువల్ కానీ ఆడిటరీ కానీ కనెక్టివిటీ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకి వచ్చే స్ట్రెంగ్త్ ఏంటంటే సేమ్, అందరితో కలిసి ఉండడమే స్ట్రెంగ్త్. వీక్నెస్ కూడా ఇదే. మరి కొన్ని సందర్భాలు వస్తాయి లైఫ్లో, వాళ్ళు కలిసి ఉండలేని ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వానికి ట్రాన్స్ఫర్ అయ్యింది, సో కొత్త ప్లేస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఆల్రెడీ అన్నీ కూడా కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్స్ వదిలి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఫస్ట్ మైండ్లో అది యాక్సెప్టెన్స్ ఉండదు. అసలు నాకు వద్దే అంటారు, వచ్చిన అవకాశాన్ని, మార్పులను వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు. దిస్ ఇస్ ద మెయిన్ వీక్నెస్ ఆఫ్ దిస్ పీపుల్. స్ట్రెంగ్త్ ఏంటిది, తొందరగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు, మింగిల్ అయిపోతారు, వాళ్ళతో పాటు ఉంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మొదలెడితే కొంచెం చేంజ్ అంగీకరిస్తే మళ్ళీ అక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే కంపల్షన్ వస్తుందో అప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది. సో కంఫర్ట్ జోన్ ని వీళ్ళు ఎక్కువగా మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు మనం. సో మనం అనుకుంటాం కంఫర్ట్ జోన్. సో దీస్ పీపుల్ ఆర్ మోర్ కంఫర్టబుల్ టు ద కంఫర్ట్ జోన్. అలా అనమాట. సో ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ బయటికి రావడానికి మనము ఒక అప్రిషియేషన్, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అప్రిషియేషన్ అనేది వీళ్ళకు కావాల్సింది. వీళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ తీసుకురావాలనుకోండి, ఎప్పుడు కూడా వీళ్ళని ఒక మాట అప్రిసియేషన్ ఇచ్చామనుకోండి, ఒక రోజుకి
తో వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇండివిజువల్ కంటే ఎప్పుడు కూడా గ్రూప్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే వీళ్ళ యొక్క నీడ్స్ కానీ వీళ్ళ యొక్క వాంట్స్ కానీ పర్సనల్ కంటే ఎక్కువగా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లేదా కొలీగ్స్ కానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఏదైనా సందర్భాల్లో నేను ఇంటికి వెళ్ళాలి ఆఫీస్లో, సో అది నాకు ఎమర్జెన్సీ అర్జెంటే కావచ్చు, కానీ నా కొలీగ్స్కి అంతగా నన్ను బలవంత పెట్టేయాలి అనుకోండి, నువ్వు ఉండాల్సిందే, మనందరం కలుస్తున్నాం కదా, ఈ ఒక్కరోజు పోకుంటేంది. సో ఇక్కడ ప్రయారిటీ నాదేంటి, ఇంటికి వెళ్ళడం. అయినా కూడా ఈ గ్రూప్కి ప్రయారిటీ ఇచ్చి నేను నో చెప్పకుండా ఇక్కడే ఉండిపోవడం. అంటే నో చెప్పలేని ఇబ్బందులు కూడా ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ లైఫ్లో బాధపడేది కూడా దాని గురించే, తర్వాత బాధపడతారు. సో వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంటిది, నాట్ సేయింగ్ నో, నో చెప్పకపోవడం వీళ్ళ యొక్క వీక్నెస్. సో దీన్ని ఎన్ని సందర్భాల్లో అంటే ప్రతిరోజు ఒక 5 నుంచి 6 సందర్భాలు వీళ్ళకి వస్తాయి. సో ఆ సందర్భాలు కనుక కొన్నిటికి నో చెప్పడం వీళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇది వీక్నెస్ కాబట్టి థ్రెట్స్ ఉంటాయి ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ లేదా సమాజంలో కానీ. సో కాబట్టి హౌ టు ప్రాక్టీస్ సే నో వీళ్ళకు డైలీ యాక్టివిటీ లాగా పెట్టుకొని ఎవ్రీడే లైక్ కొంత మెడిటేషన్ చేసే సందర్భంలో నేను కొందరికి నో చెప్పాలి ఇవాళ తప్పదు, అది నా డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయాలి. అలా చేయకపోతేనే ఇబ్బందులు పడతారు. వీళ్ళ యొక్క నిజమైన ప్రజెన్స్ అవసరం ఎక్కడంటే వేరే దగ్గర ఉంటుంది, కానీ వీళ్ళు అనవసరంగా ఇక్కడ ఉంటారు. అది వీళ్ళకి కూడా తెలుసు, మొదట తెలుసు, మధ్యలో తెలుసు, చివరిలో కూడా తెలుసు, కానీ ఉండాలి కాబట్టి ఉంటారు. నో అని చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు అందరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేదా రిలేటివ్స్ మధ్యలో కానీ నలిగిపోయే వాళ్ళు, ఆ ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిన వాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వస్తున్నారంటే ఇబ్బంది పడి వెళ్ళిన తర్వాత డ్రైన్ అయ్యి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా మంది ఆత్మన్యూనత ఎక్కువగా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వీళ్ళకి, దీన్ని డెవలప్ చేసుకుంటారు. ఇంకా పక్క వాళ్ళకి అది ఉన్నదని ఇంకా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళకు వ్యాలిడేషన్ అండ్ అప్రిషియేషన్ ఇవ్వాలి. దీనికోసం వీళ్ళు చాలా చాలా వర్క్ లోడ్ తీసుకుంటారు. అంటే వీళ్ళకు గ్రూప్ యాక్టివిటీ ఇవ్వాలి, వీళ్ళతో కలిసి ఇది కంప్లీట్ చేయాలి. ఇండివిజువల్గా వీళ్ళకి అప్రిషియేషన్ ఇచ్చామనుకోండి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండ్ గ్రూప్లో వీళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తే అందరితో పాటు కలిసి పని చేస్తారు, కలిసి పని చేపిస్తూ ఉంటారు కూడా. స్టడీ పర్సనాలిటీ యొక్క ముఖ్య లక్షణాలు అండ్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, ఎమోషనల్గా అందరితో కనెక్టివిటీ కలిగి ఉండడం, వీక్నెసెస్ ఒంటరిగా ఉండలేకపోవడం, నిర్ణయాలు సొంతగా తీసుకోరు, వేరే వాళ్ళ యొక్క నిర్ణయాలకు వీళ్ళు బలి కూడా అవుతూ ఉంటారు. ఇవి వీక్నెసెస్. వీళ్ళకు ఏదైతే మంచి అనిపిస్తుందో అది డైరెక్ట్ కూడా చెప్పలేరు, చెప్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ కట్ అవుతుందో అని, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ హట్ అవుతారు. అవును, అట్లాంటి వీళ్ళన్నీ కూడా వీక్నెస్గా ఉంటాయి. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యాజ్ ఎ కౌన్సిలర్ కొన్ని మేము యాక్టివిటీస్ వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టుగా, అదే టీనేజ్ కంటే చిన్నగా ఉన్నారనుకోండి వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, టీనేజ్లో కొన్ని యాక్టివిటీస్, లైక్ ఎంప్లాయీస్ వీళ్ళకు కొన్ని యాక్టివిటీస్, డైలీ స్కెడ్యూలింగ్ చేసుకోవడం, కొన్ని యాక్టివిటీస్ చేయడం, కొన్ని మెడిటేషన్ స్కిల్స్ వీళ్ళకు ప్రాక్టీస్ చేపిస్తాం. దాని ద్వారా వీళ్ళ స్ట్రెంగ్త్ని ఎక్కువగా ఫోకస్ చేసుకోవడానికి అండ్ వీక్నెసెస్ని ఎక్కువగా డౌన్ చేయడానికి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం, ప్రాక్టీసెస్ ఇస్తూ ఉంటాం. ఎనీ ఏజ్లో ఇది వర్తిస్తుందా? ఇప్పుడు 40-45+ కూడా అది ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేసి ఇది మనం బ్యాలెన్స్ లోకి రావచ్చు, వీక్నెసెస్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు డామినెంట్ పర్సనాలిటీ, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అండ్ స్టడీ, థర్డ్ ఇంకోటి నెక్స్ట్ కంప్లైన్స్ ఉంది. ఈ 4 పర్సనాలిటీ వాళ్ళు కూడా ఏ ఏజ్లో అయినా వాళ్ళ యొక్క ప్రొఫైల్ని బెటర్ చేసుకోవచ్చు. వావ్, ఉంది ప్రొఫైల్, ఆల్రెడీ బిల్ట్ ఇన్ ప్రొఫైల్ ఉంది. ఆ బిల్ట్ ఇన్ ప్రొఫైల్లో ఈ 4 ఉన్నాయి. ఈ 4 వాళ్ళు ఫస్ట్ స్ట్రెంగ్త్, వీక్నెస్ కనుక కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం ఫస్ట్ పని. ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక తపనతోని కనుక వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలు నిలబడేటట్టుగా మేము ఎవ్రీడే యాక్టివిటీ షీట్ ఇస్తాం. సో ఆ ఎవ్రీడే యాక్టివిటీ షీట్ని కనుక వాళ్ళు మార్నింగ్ లేవగానే నైట్ పడుకునే ముందు ఈ 2 చేసేవి. ఓకే, మార్నింగ్ ఎప్పుడు లేస్తారో అప్పుడు లేవగానే ఫస్ట్ యాక్టివిటీ నేనేం చేయాలి అనేది ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవడం, లేదా బిఫోర్ డేనే వాళ్ళు చేసిన వాటి గురించి రాసుకుంటారు కాబట్టి దాన్నైనా ఇంప్లిమెంట్ చేయాలని వీళ్ళు మానసికంగా దృఢంగా తయారు చేసుకోవడం. ఇది ఎన్ని రోజులు ఇస్తారు ఇట్లా ప్రోగ్రామ్? ఇది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఏజ్ని బట్టి ఎలా అనేది మనం ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండ్ డిస్క్లో సి
సో నెక్స్ట్ వచ్చేసి కంప్లియన్స్ పర్సనాలిటీ. కంప్లియన్స్. ఓకే. సో ఈ కంప్లైన్స్ పర్సనాలిటీని మనం అర్థం చేసుకోవడానికి దీనికి కూడా ఒక పక్షి. సో మనం ఓవల్ పర్సనాలిటీ అంటాం దీన్ని, గుడ్లగూబ అంటాం కదా. సో గుడ్లగూబానికి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? దీనిలో జనరల్ బర్డ్స్కి గుడ్లగూబకు ఉన్న ప్రత్యేకత ఏంటి? పెద్ద చూపులు, చూడగానే సూక్ష్మంగా డీప్ గా చూస్తాం. ఎగ్జాక్ట్లీ దానికి 2-3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి చూడగానే ఫిజికల్ అపియరెన్స్ అనేది దాని కళ్ళని పెద్దగా ఎఫెక్ట్ పోతుంది ఫస్ట్ అనేది అక్కడికే. సో మామూలు వాటికంటే ఇది ఎక్కువగా సూక్ష్మంగా చూడగలుగుతుందని దాని కళ్ళతోనే చెప్తుంది. రెండవది, దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది సార్. బర్డ్స్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక నిశ్శబ్దమైన ప్లేస్లో ఒక గ్లాస్ లాంటి దాంట్లో పక్షిని వదిలి దాని యొక్క డెసిబల్స్, అది రెక్కల ద్వారా చేసే ఆ డెసిబల్స్ని, సౌండ్ని క్యాలిక్యులేట్ చేసింది అనమాట. ఓకే. సో దీంట్లో వివిధ రకాల పక్షులను వేసి చేశారు. దాంట్లో ఏ పక్షిని తీసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత నాయిస్ అనేది క్రియేట్ చేసింది. అన్నిటికంటే ఎక్కువ మన డోవ్ అనేది ఎక్కువగా, మీకు మామూలుగా పావురాలు ఎగిరినప్పుడు కూడా చూస్తాం మనం కూడా, టపటపటపట సౌండ్ వస్తుంది మామూలుగానే. ఇక అది రికార్డింగ్లో అయితే ఇంకెక్కువగా అనిపిస్తుంది, మనకు తెలుసు, అన్నిటికంటే హైయెస్ట్ అదే. సో ఇక్కడ ఈ గుడ్లగూబని పెట్టినట్టు మాత్రం అసలు ఇంత కూడా సౌండ్ రాలేదు. ఓహో, దీనికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఇది. కంప్లీట్ సైలెన్స్లో ఇది ఎగరగలుగుతుంది. దాని రెక్కల డిజైనే అంత పర్ఫెక్ట్గా చేయబడ్డది. వావ్. ఇంత కూడా సౌండ్, అది రికార్డింగ్లో కూడా మీకు దొరకలేదంటే ఆలోచించండి. ఇక ఇంత కూడా చేంజ్ లేదు, ప్యూర్ 0 సైలెన్స్లో వెళ్ళిపోయింది అది. సో ఇక్కడ ఈ కంప్లైంట్స్ ఎందుకు పెట్టారంటే, వీళ్ళు స్లోగా, స్టడీగా అండ్ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చాలా వరకు బయటికి కనబడకుండా ప్రిపరేషన్స్ చేస్తుంటారు. దీస్ ఆర్ లాజికల్లీ గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు వీళ్ళని. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తుంటారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా, సో వాటిని తూచా అంటాం కదా, తప్పకుండా పాటిస్తారు. పేపర్ మీద పేపర్ మీదనే ఉండాలి. సో అంత పర్ఫెక్షనిస్ట్ అంటాం వీళ్ళని. సో మన సినిమాలు చూస్తాం మిస్టర్ పర్ఫెక్ట్ అని. సో దీస్ ఆర్ పీపుల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ మిస్టర్ పర్ఫెక్ట్స్. ఏది చేయాలన్నా కూడా ఏది ఎక్కడ ఉండాలి, ఎలా చేయాలి అన్ని టైం ప్రకారంగా ఉంటాయి. ఏ ప్రకారంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక డైనింగ్ టేబుల్ అనుకోండి, డైనింగ్ టేబుల్ మీద ఏ వస్తువులు ఉండాలి, అవి మాత్రమే అక్కడ ఉండాలి, అవి ఎలా ఉండాలి అలా మాత్రమే ఉండాలి. తేడా వస్తే ఇంకా తట్టుకోలేరు. వీక్నెస్ బిగిన్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఎలా ఉండాలో అలా ఉండాలి, కొద్దిగా జరిగినా అంతే, ఇంకా ఒప్పుకోదు. మనం అదే సినిమాలు కూడా చూస్తుంటాం కాబట్టి బొమ్మరిల్లు. సో అట్లా ప్రతిదీ కూడా ఆ పద్ధతిలో ఉండాలి, అలానే చేయాలి, ఆ టైంకే చేయాలి. ఏది తగ్గినా కూడా వాళ్ళకు ఈ అగ్రెసివ్నెస్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, స్ట్రెంగ్త్ ఇక్కడ కనిపిస్తుంది. అది అలా లేకపోతే ఎంబటే ఈ యాంగర్ ఇష్యూస్ కూడా వచ్చేస్తుంటాయి. సో వీళ్ళు స్టడీ బాగా చేయగలుగుతారు, లాజికల్గా ఉంటారు. సీనియర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్లో వీళ్ళే ఎక్కువ కనబడతారు మనకు. ఇప్పుడు కలెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కువగా మీకు ఈ పర్సనాలిటీ వాళ్ళే ఆ స్థాయి దాకా ఎదుగుతారు. మా పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి గవర్నర్ గారు వచ్చారనమాట. సో ఒక పెద్ద చార్ట్ ప్రిపేర్ చేసాము, దాంట్లో మోర్ దెన్ 100 చిన్న చిన్న స్లిప్స్ అంటించి పెట్టాం అనమాట. దాంట్లో 100 దాంట్లో మనం ఏమైనా గమనిస్తాము సార్, మన స్టూడెంట్స్ తయారు చేసిన స్లిప్స్ లాగా అంటించి పెట్టాం అనమాట. ఒక 100 వరకు ఉన్నాయి స్లిప్స్లో. ఆయన జస్ట్ వాక్ చేసుకుంటూ ఇలా వెళ్ళేసి ఆ స్లిప్లో ఉన్న ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఐడెంటిఫై చేసినాను. వాక్ అంటే ఎంతసేపు అవుతుంది సార్, మిల్లీ సెకండ్స్ అంతే. అలా వెళ్ళిపోతుంటే చూసి ఈ స్పెల్లింగ్ కరెక్ట్ చేయండి అని వెళ్ళిపోయాను అంతే. మేము చూసి ఇది రోజు చూసేదే మేము, అయినా కూడా మనం పట్టలేవు. సో ఇప్పుడు అందుకే కలెక్టర్స్ కానీ ఈ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా డైలీ చాలా చాలా సంతకాలు చేయాలి. వాళ్ళకి ఇచ్చే లెటర్స్ కానీ చాలా బోలెడు ఉంటాయి, వాటిని మిల్లీ సెకండ్స్లో వీళ్ళు ప్రాక్టీస్ చదివేస్తారు. ఆ మైండ్ యొక్క కెపాసిటీ, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళది. గ్రాస్పింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే తప్పులు పట్టగలుగుతారు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ అనేది వీళ్ళు బాగా చేయగలుగుతారు. ఓకే, సో వీళ్ళకి ఒక స్నాప్షాట్ మెమరీస్ టైప్స్లో ఉంటాయి. సో టక్న చూసారంటే అది ఎలా ఉండదో గుర్తుపెట్టేసుకుంటారు, అది అలానే ఉంచాలి. మళ్ళీ కొద్ది మనం అనుకుంటాం మనం ఎట్లా పెడితే అట్లా పెట్టేస్తుంటాం, వాళ్ళకి అట్లనే ఉండాలి అది. సో పర్ఫెక్షనిస్ట్ వీళ్ళు, లాజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ ఇది పాజిటివ్ స్ట్రెంగ్త్ అయితే, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయడం మైనస్. వాళ్ళు కూడా ఇలాగే ఉండాలి అనుకోవడం.
ఎవరైనా వస్తే ఆ ఫోన్ని అలాగే పెట్టాలి, జరిపితే కథం ఇంకా. ఎస్, ఓసిడి అంటుంటాం కదా మనం, ఇది ఎక్కువైనప్పుడు అది ఓసిడి కిందకి కన్వర్ట్ అవుతుంది. సో మరి ఇలా ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ పక్క పక్కనే ఉంటాయి, జర్ ఇస్ థిన్ లైన్ ఉంటుంది అంతే. ఆ థిన్ లైన్కి ఇటున్న వాళ్ళందరూ కూడా పాజిటివ్గా సమాజంలో మంచిగా పరిగణింపబడుతుంటారు. కొద్దిగా అటు ఉన్నారంటే వీళ్ళు పర్ఫెక్షనిస్ట్లే, బట్ అటు సైడ్కి వెళ్ళినప్పుడు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కోల్పోతుంటారు. ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తప్ప వాళ్ళ యొక్క ప్రయత్నాలు వీళ్ళని కన్సిడర్ చేయరు. ఓహో. సో ఇది లీడర్షిప్లో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక ఫ్యామిలీలో కానీ వీళ్ళతో కమ్యూనికేషన్ చేయాలంటే ముందు వ్యక్తులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వీళ్ళకి ఫుడ్ పెట్టాలి అంటే ప్రిపరేషన్ ఎట్లుండాలి అంటే దాంట్లో కర్రీలో ఎట్లా ఉండాలి. మామూలుగా ఇంట్లో ఉండేటప్పుడు అన్నీ కొద్దిగా అటు ఇటు మనం కవరప్ చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో, వీళ్ళు జాగ్రత్తలు జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భయాలు పెరుగుతాయి. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో దానివల్ల ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీకి కానీ, లేదా ఆఫీస్లో ఉండే కోవర్కర్స్తో కానీ, మేనేజ్మెంట్తో కానీ వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ గురించి చెడుగా ఎక్కువ మాట్లాడుతుంటారు. సినిమాల్లో కూడా చాలా చూస్తాను, చంద్రశాసనుడు అది ఇది అంటుంటారు కదా. సో వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ప్రతి మిస్టేక్ని కూడా హైలైట్ చేస్తారు, ప్రతి దాన్ని కూడా కంపారిటివ్లో చూస్తుంటారు. ఎదుటి వాళ్ళు ఎవరికైనా వాళ్ళ తప్పులు చెప్తే నచ్చదు కదా, నచ్చదు. కానీ అది చెప్పే పద్ధతిలో కొద్దిగా మార్పు ఉండాలి. చెప్పాలి, చెప్పకుండా ఉండొద్దు. యాజ్ ఏ ఒక మేనేజ్మెంట్ ఉన్నప్పుడు తప్పులన్నింటినీ యాక్సెప్ట్ చేయాలంటే కంపెనీ మూసుకోవాలి. సో చెప్పే పద్ధతి అనేది కనుక ఇక్కడ స్ట్రెంగ్త్ వీళ్ళకి ఏం చెప్తాం మనము, ఐడెంటిఫైయింగ్ మిస్టేక్స్ స్ట్రెంగ్తే. కానీ వీళ్ళు మంచి చేసినప్పుడు మాత్రం అప్రిషియేట్ చేయరు, అది ప్రాబ్లం. మంచిని అప్రిషియేట్ చేసుకుంటూ పోతే నెగిటివ్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు, చేస్తారు. ఓకే, ఇది అప్రిషియేషన్ చేయడం నేర్చుకోవాలి. సో వీళ్ళకి ఇచ్చే స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళది ఐడెంటిఫికేషన్ అయితే, వీళ్ళకున్న వీక్నెస్ ఏంది అప్రిషియేట్ చేయకపోవడం. ఎందుకంటే నువ్వు మిస్టేక్ని ఐడెంటిఫై చేసినప్పుడు, తిట్టినప్పుడు, ఏదైనా మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ మిస్టేక్ జరగకుండా వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడతారు. బ్యాక్గ్రౌండ్లో తెలియదు వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళకి అన్ని కామన్ కనబడుతుంది కదా. ఇది ఇక్కడ ఉందంటే ఇట్లే ఉంది, అది అక్కడ ఉండడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ని వీళ్ళు గుర్తించారు. దట్ ఈస్ దేర్ వీక్నెస్. ఓకే. సో ఈ కంప్లైంట్స్ పర్సనాలిటీ ఎప్పుడు కూడా మనకు హయ్యర్ లెవెల్లోనే ఉంటారు. కింది లెవెల్లో వాళ్ళు ఈ హయ్యర్ లెవెల్ని ప్యాంపర్ చేయడానికి, వాళ్ళకి మంచిగా ఉంచడానికి, ఫెసిలిటీస్ ఇవ్వడానికి పట్టే ఎఫర్ట్స్ని వీళ్ళు గమనించారు, దాని గురించి ఆలోచించారు. ఇది ఇట్లే ఉండాలి, ఇది నార్మల్ థింగ్ అని ట్రీట్ చేస్తారు. అలా కాకుండా వీళ్ళు ఆ యొక్క ఎఫర్ట్ని కూడా రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయడం వీళ్ళకు ప్రాక్టీస్ చేపిస్తే వీళ్ళకు ఎదురు లేదు. 100 మంది 1000 మందితో కూడా వీళ్ళు గుర్తింపబడతారు. అండ్ వాళ్ళు చేసిన మంచిని కూడా 10 మంది 10 రకాలుగా చెప్పుకోగలుగుతారు. ఇది కంప్లైంట్స్ పర్సనాలిటీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో ఇది ఇప్పుడు ఏ ఏజ్లో మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం? ముఖ్యంగా మనం యూత్ కావాలి. ఎస్. ఇప్పుడు యూత్ మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఇవన్నీ చూపిస్తారు, ఓకేనే. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ముందుకెళ్ళి మీ దగ్గరికి రావాలన్న బేసిక్ స్టెప్ ఏం తీసుకోవాలి? రైట్. సో మొదటగా ఈ స్వాట్ అనాలిసిస్ కానీ లేదా ఈ డిస్క్ ప్రొఫైల్ కానీ ఎవరికి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ 4 పర్సనాలిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ ఏది ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువగా ప్రదర్శింపబడుతుంది. బై బర్త్ 4 ప్రతి ఒక్కరిలో ఉంటాయి, హిడెన్లా అన్ని ఉంటాయి, అందరి ఉంటాయి. ఒకటి బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, అత్యధికంగా వాళ్ళకి పర్ఫార్మెన్స్లో బయటికి కనిపిస్తూ ఉంటుంది. అదే ప్రైమరీ పర్సనాలిటీ, సెకండరీ పర్సనాలిటీ కూడా మనం మాట్లాడతాం దీంట్లో. ప్రతి ఒక్కరికి 2 పర్సనాలిటీస్ ఉంటాయి. కొందరికి ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటేనేమో బయటికి కనిపించేది, సెకండరీ అంటేమో ఇంటర్నల్గా ఉండేది. సో ఇంటర్నల్గా ఎవరితోనే ఎక్కువ కనిపిస్తుంది అంటే నా క్లోజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లైక్ నా ఫ్యామిలీ, అమ్మ నాన్న, వైఫ్ అండ్ పిల్లలు, వీళ్ళకు నాది ఇన్నర్ ఫేస్ కూడా కనబడుతుంది. నేను ఇంట్లో ఎలా ఉంటానో ఎక్కువగా వీళ్ళకి కూడా తెలుసు. లేదా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, లేదా నా కొలీగ్ టీం ఒకటి ఉంటుంది, ఎక్కువ సమయం వీళ్ళతో ఉంటా కాబట్టి వాట్ ఆమ్ ఐ ఇన్నర్ అనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది. ఓకే. సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ పర్సనాలిటీ ఓన్లీ
నేను బయటికి ప్రదర్శించేది ఒక పర్సోనా టైప్లో, ఇది ఒక మాస్క్ టైప్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి రెండు కూడా ఒకటే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ప్రైమరీ సెకండరీ కూడా ఒకటే ఉంటుంది. ఒకటే అది కనుక డామినెంట్ ఉందనుకోండి ఏ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. బయటికి లోపలికి రెండిట్లో కూడా డామినెంట్ చేస్తారు, కాన్ఫ్లిక్ట్స్ హెవీగా ఉంటుంది. ఇప్పుడు డామినెంట్ ప్లస్ కంప్లైంట్స్ రెండు కలిసినాయి అనుకోండి, అది ఇంకా టార్చర్ అనమాట. ఇటు పర్ఫెక్షనిజం, అటు డామినేషన్. అక్కడ కోపం ఎక్కువ, ఓపెన్గా చెప్పడం, కొట్టినట్టుగా మాటలుంటాయి. ఆ మాట్లాడతానా కొడతానా కూడా అర్థం కాదు వాళ్ళకి, అంత ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎస్, ఇది కాంప్లెక్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను రెండు డామినెంట్ ఉన్నాయి, ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక కౌన్సిల్ అంటే ఒక ఏజ్ గ్రూప్, ఒక 20+ 30+ అయినా కూడా వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా బిట్టర్గా ఉన్నా కూడా మారరు. కౌన్సిలర్స్ ఇచ్చిన సజెషన్స్ ఇలా ఎలా ఉంటుందంటే, కౌన్సిలింగ్ సింపుల్, మీకు కూడా తెలుసు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అతను చూస్తాడు, టాబ్లెట్స్ మెడిసిన్స్ అని రాసిస్తాడు. యాజ్ ఎ పర్సన్గా పేషెంట్ని నేనేం చేయాలి, వాటిని టైం టు టైం తీసుకోవాలి. ఐ షుడ్ బి అతని యొక్క వ్యాలిడ్ సజెషన్స్ని నేను యాక్సెప్ట్ చేసి దాని ప్రకారంగా తీసుకుంటే నాలో ఉన్న జబ్బు అనేది బయటికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎంత టాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ మెడిసిన్ యూజ్ చేయకపోతే లాభం లేదు. అంతే, ఇక్కడ కూడా అంతే. సైకాలజిస్ట్ మేము చేసేది ఏంటిది, మా మాటలే మందులు. అంతే. మేము ఏమైతే చేయమని చెప్తామో రోజు మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని యాక్టివిటీస్ ఏదైతే ప్రిఫర్ చేస్తామో అది ఆ టైం టు టైం కనుక ఆ పర్టికులర్ పీరియడ్ కనుక చేయగలిగితే ఆ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనకు కనిపిస్తాయి. అంటే మీరు చెప్పినట్టు చేస్తే రిజల్ట్ 100% ఖచ్చితంగా. ఎన్ని డేస్కి ఇస్తారు మీ ప్రోగ్రామ్ అంతా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ గ్రూప్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 years అండ్ బిలో ఉన్నారు అనుకోండి, ఏ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా కూడా మనము ఆ పేరెంట్స్కి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. సో పిల్లల యొక్క ఇప్పుడు మనం చూస్తుంటాం ADHD అని మాట్లాడుతుంటాం. పిల్లలు బాగా కోపంగా ఉన్నారండి, ఏది పడితే అది పళ్ళగొడుతున్నారండి, ఎవరి మాట వినట్లేదండి. ఈ రోజుల్లో ఇవి ఎక్కువగా వస్తున్నాయి మాకు కూడా కేసెస్. సో ఇలా వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటిది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసి పేరెంట్స్కి వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ చైల్డ్, మీకు కనబడే చైల్డ్ యొక్క బ్రెయిన్ ఎలా ఉన్నది, ఏ పర్సనాలిటీని కలిగి ఉన్నది, వాళ్ళ బిహేవియర్ స్ట్రక్చర్స్ ఏంటివి. సో కామన్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇలానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ బిహేవియర్కి వీళ్ళు ఉన్నారు. మరి ఈ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఇంతేనా అంటే కాదు, వీళ్ళని ఏ రకంగా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఒక ఎమోషనల్ నీడ్స్ని కలిగి ఉన్నారు. ఆ నీడ్స్ని కనుక మనం ఫుల్ఫిల్ చేస్తే, మన ఫిజికల్ నీడ్ మన ఆహారం అంటాం కదా, అలానే బ్రెయిన్ కూడా ఎమోషనల్ నీడ్ ఉంటుంది. ఆ ఎమోషనల్ నీడ్స్ని మనం ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే వాళ్ళకి వాళ్ళ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది. వాళ్ళ ఉన్న యాంగర్ ఇష్యూస్ కానీ ఎమోషనల్ ఇష్యూస్ కానీ అవి కొంచెం తగ్గుతాయి. అప్పటి నుంచి అవి రాకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే చిన్నపిల్లలకి మనం చెప్పలేము ఇలానే ఉండాలి ఇట్లా చేయాలి అని, 10 మంది ఇట్లా అనుకుంటారు, మనం చెప్పలేము వాళ్ళకి అవన్నీ. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్ అనేది మారిపోయి కామ్గా అయిపోయి ఉంటారు మనం ఇచ్చిన కొన్ని టెక్నిక్స్ ద్వారా. అయినా కూడా మళ్ళీ పరిస్థితులు రిపీట్ అవుతూనే ఉండే, ఎందుకంటే సిచ్యువేషన్ మారిందనుకోండి ఇతనిలో ఉన్న న్యాచురల్ బిహేవియర్ బయటకు వచ్చేస్తుంది. సో అది కంట్రోల్ చేసుకోవడానికి లైక్ ఒక 15 to 20 years 25 years మధ్యలో కూడా మనము కొన్ని సిచ్యువేషన్స్ కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు కూడా మళ్ళీ కౌన్సిలర్ కానీ లేదా పేరెంట్స్కి ఇవన్నీ తెలిసి ఉంటాయి, ఒకవేళ వాళ్ళు ఫాలో అయ్యి ఉంటే వాళ్ళే దీన్ని కామ్ డౌన్ చేయగలుగుతారు. రైట్. మొత్తం మీద చిన్న ఏజ్ 10 years బిలో అయితే పేరెంట్స్ ద్వారా చెప్పిస్తాం. ఇప్పుడు డైరెక్ట్ 25 to 30 years టీనేజ్ లో ఉన్న వాళ్ళు లేదా యూత్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలా? సో వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళే ఫేస్ చేస్తున్నారు, దే నో వేర్ దేర్ ఫెయిలింగ్. నేను ఇలా చేస్తున్నా కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నాను సార్ అని వాళ్ళే ఒప్పుకుంటారు. మరి అది మార్పు కావాలనుకుంటున్నావా లేదా అలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? సార్ నా పేరెంట్స్తోని ఇలా ఇష్యూస్ వస్తున్నాయి నాకు, సో నన్ను ఈ రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్తోని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓకే నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా పైన వాళ్ళకి ఈ ఒపీనియన్స్ కలిగి ఉన్నాయి అంటే ఇతనికే తెలుసు. సో వీటిని మేము కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకుంటాం. సో యువర్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్స్, యూ అండ్ యువర్ వైఫ్, ఆర్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్, అండ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్. ఇవి తెలుసుకున్న తర్వాత కొన్ని అనాలిసిస్లో వాళ్ళకి హైలైట్స్ ఇస్తాం. సో దీస్ ఆర్ యువర్ బిహేవియరల్ ఇష్యూస్.
ఇట్ కమ్స్ అండర్ దిస్ పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీకి ఇలాంటి స్ట్రెంగ్త్ ఉంది, ఇలాంటి వీక్నెసెస్ కూడా ఉన్నాయి, అవి నీకు కూడా ఉన్నాయి. వీటి నుంచి నువ్వు బయటికి రావడానికి ఇగో నీ స్ట్రెంగ్త్ని హైలైట్ చేయి, నీ వీక్నెస్ని హైడ్ చేసేయి. ఉంటుంది కానీ హైడ్ చేయాలి. ఇప్పుడు నా డ్రెస్ కానీ మీ డ్రెస్ ఎవరు తీసుకుంటే బయటికి కనిపించేటట్టుగా మనం పెట్టుకుంటాం. ఇప్పుడు నేను లైటింగ్కి కావాలన్నావు, సో కాబట్టి బ్లూ వేసుకున్నాను. ఓకే, ఇంకో నైట్ అనుకోండి ఇంకో కలర్ వేసుకుంటాను, సో దీనికి తగ్గట్టుగానే నేను ఉంటాను. ఒకదానికి తగ్గట్టుగా లేను అనుకోండి, ఇప్పుడు గ్రీన్ వేసుకొని వస్తే ఇందులో సెట్ కాదు. సో అట్లనే ఉంది నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది జాకెట్, బట్ అయినా కూడా ఏం వేసుకున్నాను, నేను బ్లూ వేసుకున్నాను, గ్రీన్ మ్యాట్లో ఉన్నాం కాబట్టి. ఇలానే ఇక్కడ కూడా నా పర్సనాలిటీలో ఒకటి ఉంది, కానీ దాన్ని ఏం చేయాలి, నేను హైడ్ చేసుకోవాలి, నా స్ట్రెంగ్త్ని హైలైట్ చేసుకోవాలి. ఇలాంటివి వాళ్ళకు కూడా మేము కొన్ని యాక్టివిటీస్ చిన్న చిన్నవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసేటప్పుడు యాక్టివిటీస్. అండ్ మెయిన్గా ఏం చేస్తామంటే నోట్ డౌన్ యువర్ యాంగర్ ఇష్యూస్. ఈ డేలో ఏమొచ్చింది, అవుట్ ఆఫ్ 10 సిచ్యువేషన్స్లో ఎన్ని సిచ్యువేషన్స్లో నువ్వు యాంగర్ని దాటావు, ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ని దాటావు. సో సినిమాలలో కూడా దీన్ని కొద్దిగా హైలైట్గా గ్రాఫిక్లో చూపిస్తున్నారు. ఓకే, ఎస్, గేమ్ చేంజర్ రీసెంట్ గా వచ్చింది, గేమ్ చేంజర్ లో మంచి టాపిక్ పెట్టారు. ఎస్, ధూప్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు, యాంగర్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాన్ని ఛానలైజ్ చేసి అద్భుతంగా సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయ్యాడు. సో అక్కడ ఇచ్చిన ఒక సలహా ఏమైంది, అతను లైఫ్లో పోతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఒక సలహా ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేండు, మనకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా అతను మూవీని చూపించారు. సేమ్ అందరికీ ఉన్నది ఇదే ఇష్యూ. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేయాలి అనేది యాజ్ ఎ సలహాగా మేము వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లోని మేము పాటిస్తాం. గర్ల్ ఫ్రెండ్ రోల్ కౌన్సిలర్ ఉంటాడు. కౌన్సిలర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మై డియర్ యూత్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, మీ గర్ల్ ఫ్రెండో మీకు ఇష్టమైన వ్యక్తియో ఏ విషయం చెబితే మీరు తీసుకుంటారో ఆ పాత్రనే కెరియర్ కౌన్సిలర్స్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్స్ మీకు ఇలా హెల్ప్ చేస్తారు. మీరు యువతగా ఏ ఏజ్లో ఉన్నా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే మనకు పిచ్చి పట్టినట్టు కాదు. ఇప్పటికీ ఏమైనా భ్రమలు ఉంటే వీడుదాం. మన మిత్రులు మనకు సలహాలు ఇచ్చి, మన ఇంట్లో ఎల్డర్ పీపుల్ లేరు కదా, ఆ పాత్ర కౌన్సిలర్స్ అందరం మేము పోషిస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ మిత్ నుండి బయటపడండి. ఆల్ రైట్, మీలో ఉన్నవే మీకు గుర్తు చేసి మీరు ఏం చేస్తే ముందుకు వెళ్తారో అద్భుతమైన సాఫ్ట్ టెక్నిక్స్ ఇచ్చేటువంటి అద్భుతమైన రోలే కౌన్సిలర్. వండర్ఫుల్. సో ఎనీ ఏజ్ గ్రూప్కి సొల్యూషన్ ఉంది. సెట్ అండ్ టైం పీరియడ్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఒక ప్రొవైడెడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా చెప్పింది చెప్పినట్టు చేయాలి, ఆచరించాలి. ఆచరించకపోతే మళ్ళీ ఎక్కడిది అక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఆచరిస్తే ఎదుగుతామని తెలిసి, ఇప్పుడు పర్సనాలిటీలు పక్కన పెడితే ఆచరిస్తే ఎదుగుతాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తే, ఇప్పుడు ఇది విని దీన్ని అనలైజ్ చేసినా ఎదగచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు నేను బుక్స్ చదివి ఇలాంటి ఆడియోస్ విని చేంజ్ చేసుకుంటూ రావడం జరిగింది. మనం అలాగే చేసాం అని తెలిసి కూడా, రాసి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇబ్బంది పడి పోన్ చేసే నేచర్ నుండి బయటపడడానికి ఏం చేయాలో ఒక అల్టిమేట్ టెక్నిక్ చెప్పండి ఫైనల్గా. సో ఇప్పుడు ఇది ఏజ్ పైన మళ్ళీ పేరెంట్స్ అండ్ యూత్ అండ్ ఎబో యూత్ వీళ్ళందరికీ కూడా సూట్ అయ్యేదే. సో చిన్న వాళ్ళకైతే పేరెంట్స్ ఎప్పటికి కూడా మానిటర్ చేస్తూ ఉండాలి, దాన్ని రెక్టిఫై చేస్తూ ఉండాలి. రెండవది యూత్కి మెయిన్ సమస్యలు ఉండేవే కామన్గా. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అనేది యూత్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్, స్టడీలో ఉంటారు కాబట్టి వాళ్ళ మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే మార్క్స్ తీసుకురావడం లేదా ర్యాంక్స్ తీసుకురావడం అనేది వాళ్ళకున్న ఛాలెంజ్. వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరి 1 నాడే చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు కొన్ని నిర్ణయాలు రాసుకుంటారు, ఈ ఇయర్లో నేను ఇది మార్చుకోవాలి, ఇది చేసుకోవాలి. అది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ జిమ్ సెంటర్లు కూడా చూస్తుంటాం మనం. వాళ్ళు అప్పుడే డిసెంబర్ నుంచిలే వాళ్ళు మోటివేషన్ స్టార్ట్ చేస్తారు, ఆఫర్లు పెట్టేస్తారు, వీళ్ళు 1 year దగ్గర ఫీజులు కూడా కట్టేస్తారు. ఫస్ట్ 1 week 10 days ప్రతి జిమ్ కూడా ఫుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా సంక్రాంతి వస్తాయి, 4 సకినాలు కడుపులో పడగానే అందరు చల్లబడతారు, గ్యాస్తో పాటు అది వెళ్ళిపోతుంది, మోటివేషన్ కూడా వెళ్ళిపోతుంది. 2-3 రోజులు హాలిడేస్ వచ్చినా ఆ ప్రాక్టీస్ అనేది డైలీ అట్లీస్ట్ వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి టైమింగ్ పెట్టుకున్నారో మార్నింగ్ సమయం అనేది అందరికీ సూటబుల్ అండ్ కంపల్సరీ చేయవలసిన యాక్టివిటీస్.
రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళు ఒక నోట్స్ డైరీ అంటుంటాం కదా, సో అది పెట్టుకొని ఏవైతే గోల్స్ అనుకుంటున్నామో ఆ గోల్స్ని ఒక 5 years లేదా 2 years అనుకున్నప్పుడు దాన్ని 1 yearలో 4 quarters చేసి పెట్టుకొని ఎవ్రీ మంత్ దాన్ని మానిటర్ చేయాలి. రైట్. సో మానిటర్ చేసడానికి మంత్కి మళ్ళీ 4 weeks, మళ్ళీ వీక్స్ని డైలీ, ఇలా డైలీ మానిటరింగ్, వీక్లీ మానిటరింగ్, మంత్లీ మానిటరింగ్ అండ్ క్వార్టర్లీ మానిటరింగ్. ఇది ఒక ఆర్గనైజేషన్ లాగానే ట్రీట్ చేయాలి. మన బాడీ, మన బ్రెయిన్ అనేది, మన గోల్ అనేది ఒక సంస్థకు ఉన్నప్పుడు ఎలా అయితే మానిటరింగ్ వ్యవస్థ ఉంటుందో దీనికి కూడా మానిటరింగ్ వ్యవస్థ మనమే క్రియేట్ కావాలి. ఇది నేను 10th క్లాస్లో ఉన్నా, నేను ఇంటర్మీడియట్లో ఉన్నా, నేను డిగ్రీ, పీజీ, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా కూడా మానిటరింగ్ చేయకుండా సక్సెస్ తీసుకురావడం సాధ్యం కాని పని. రైట్. ఎవరినైనా ఏ దశలోనైనా మానిటర్ చేసుకోవాలి. దాన్ని సెల్ఫ్ చెకింగ్ అందాం. సెల్ఫ్ మానిటరింగ్ సిస్టమ్. సెల్ఫ్ మానిటరింగ్. అందరిని మానిటర్ చేయకుండా వాళ్ళు చేశారా లేదా వదిలేసి యాక్టివిటీస్ ని నేను ఎంతవరకు చేశాను. వా, అల్టిమేట్. ఫ్రెండ్స్ ని కూడా మనం చూస్తుంటాం. సో ఇక్కడ 4 పర్సనాలిటీస్కి 4 లాగా పెట్టుకోవచ్చు. డామినెంట్ వాళ్ళైతే సెల్ఫ్ చెకింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కంప్లైంట్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక లిస్ట్ అప్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని డైలీ చెక్ చేసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి ఉన్న స్టడీ పర్సనాలిటీకి మాత్రమే ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి. డామినెంట్ కంప్లైంట్స్కి వాళ్ళు చేస్తారు, వేరే వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి నచ్చదు. అవును. ఓకే. అండ్ స్టడీ పర్సనాలిటీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీకి మాత్రమే ఒక ఎక్స్టర్నల్ గైడ్ ఉండాలి కంపల్సరీ. వావ్, అల్టిమేట్ ఇది. ఎందుకంటే స్వాట్లో మనం డిస్క్ గురించి మాట్లాడినప్పుడు జనరలైజ్డ్ స్టేట్మెంట్ కంటే ఒక ప్రొఫెషనల్ స్టేట్మెంట్ నేను ఇస్తాను. యాజ్ ఎ కౌన్సిలర్గా నేను ఎక్కువ ఎవరికి అవసరం అంటే ఇన్ఫ్లుయెన్స్ వారికి అండ్ స్టడీ పర్సనాలిటీకి మాత్రమే సపోర్ట్ సిస్టమ్ అనేది కావాలి. పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్లో కానీ లేదా వాళ్ళ యొక్క కాలేజ్లో ఉండే గురువులు కానీ ఎవరినైనా ఒకరిని వీళ్ళ గైడ్గా అపాయింట్ చేసుకుని రెగ్యులర్గా వీళ్ళతోని మానిటర్ చేయించుకోవాలి. రైట్. ప్రతి ఒక్కరు ఒక గైడ్ గనక, ఒక మెంటార్ అంటున్నాం, మెంటార్ ఉంటే గనక అద్భుతంగా మీరు కొన్ని రోజుల్లోనే బయటపడతారు తొందరగా. రైట్. చివరగా మీ మెసేజ్ ఈరోజు యూత్కి. ఎస్ సార్. సో మనకి యూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన దేశ భవిష్యత్తు అంతా కూడా యూత్ మీద డిపెండ్ అయిందని ప్రపంచం అంటుంది. ఎప్పుడో వివేకానంద స్వామి కూడా చెప్పేసిండు. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇది డైజెస్ట్ అయిన విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇదే విషయం చెప్తున్నారు. మరి అన్ని తెలిసిన యూత్ ఏ రోజు ఎంత వర్క్ చేస్తున్నాము, అది నా సక్సెస్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నది అనేది ఇక్కడ మానిటరింగే నిలబెడుతుంది. 2024 సంవత్సరం వెళ్ళిపోయింది, 25 స్టార్ట్ అయిపోయింది. సో ఈ 25 సంవత్సరాన్ని నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఒక గోల్ సెట్టింగ్, ఒక మెసేజ్ నాకు నేనే ఇచ్చుకొని దాన్ని మేనిఫెస్టేషన్ కూడా నేనే చేసుకోవాలి. అంటే అది పూర్తయితే నాకు వచ్చే లాభాలు ఏంటివి, నన్ను సమాజం ఎట్లా చూస్తుంది, నా సమాజంలో నా యొక్క గుర్తింపు ఎలా ఉండబోతుంది, నా కుటుంబం నన్ను ఎలా చూడబోతుంది, నాకు నేను ఎలా చూడబోతున్నాను అని మేనిఫెస్టేషన్ నేను ఇప్పటి నుంచలే, ఈ రోజు నుంచలే మనము ధ్యానంలో కనుక చూడగలిగితే సక్సెస్ అనేది 100% దాని ప్రకారంగా వచ్చేస్తుంది. సూపర్, అల్టిమేట్ పాయింట్స్ చెప్పారు డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదండి మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, డాక్టర్ రాకేష్ గారి లాంటి సైకాలజిస్ట్ ఏం అందిస్తారు విన్నాం మనం. ఇంతకుముందు ఎపిసోడ్ కూడా మీరు చూడండి, బ్రెయిన్స్ గురించి చెప్పారు. అంటే ఇదంతా ఇంటర్నల్ సైన్స్. మనం ఏదైనా జరిగినప్పుడు ఎక్స్టర్నల్గా వాడుతున్నాం, అది టెంపరరీయే. రైట్. ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి అద్భుతమైన విషయం అందిస్తారు ఇలాంటి డాక్టర్ రాకేష్ లాంటి వారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా, మీ వీడియోని మళ్ళీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ క్వశ్చన్ ఉంటే టైప్ చేయండి. ఇలాంటి డాక్టర్ రాకేష్ గారు లాంటి వారిని కలవండి. పర్సనల్గా కలిసినప్పుడు వాళ్ళ ఎనర్జీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మరింత అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటాం. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే వారు ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటారు, ఎంతమందికి జ్ఞానం అందించి ఉంటారు. కాబట్టి ఒకరు మీ దగ్గరికి ఒక వీడియో తీసుకొచ్చారు అంటే వారి తపన ఎంత ఉంది. వారు క్లినిక్లో కూర్చుంటే అద్భుతంగా అందరు వస్తారు, కానీ ఒక స్టూడియోకి రావడం
ఇలా అందించడము అంటే ఎక్కువ మంది యువతకు అందించాలన్న ఒక ప్రయత్నం మిత్రులారా. కాబట్టి యువత అంతా కూడా మేల్కోవాలి అంటే ఆల్రెడీ మేల్కొనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మీ గురించి మీరు తెలుసుకోండి. సమాజం గురించి, మీ హీరో గురించి, మీ క్రికెటర్ గురించి, బయట ఉన్న సమాజంలో జరుగుతున్న వాటిని తెలుసుకోవడం అవసరమే. కానీ తనను తాను తెలుసుకున్న వ్యక్తే, తనను తాను గౌరవించే వ్యక్తే, తనను తాను ప్రేమించే వ్యక్తే దేశాన్ని, కుటుంబాన్ని, రాష్ట్రాన్ని ప్రేమించగలుగుతారని మనకు వివేకానందుల వారు చెప్పారు, అబ్దుల్ కలాంజీ నిరూపించారు. కాబట్టి అలాంటి ఈ ప్రయత్నాన్ని డాక్టర్ రాకేష్ లాంటి వారి సాంగత్యంలో మనం స్పెండ్ చేస్తే అద్భుతంగా ఉంటామని కోరుకుంటూ, మీకు ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏం కావాలి డాక్టర్ రాకేష్ గారి నుంచి, మీకు ఇంకేం కావాలో ప్రశ్నలే కాదు టాపిక్ కూడా మెన్షన్ చేయండి, వారి ద్వారా అందిస్తాం. ఇది DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూస్తూనే ఉండండి. ఇంకా అద్భుతమైన ప్రోగ్రామ్స్, ఇలాంటి అద్భుతమైన సైకాలజిస్టులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.